మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నెల్లూరులో ట్రాన్స్జెండర్ హాసిని దారుణ హత్యకు గురైంది. ట్రాన్స్జెండర్ హాసినిని మార్గ మధ్యలో అడ్డగించి మరీ వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేసి చంపేశారు. నిన్న రాత్రి పార్లపల్లి దగ్గర ఒక గుడి ఆమె నిర్మాణం చేసింది. ఆ గుడిలో పూజా కార్యక్రమాలు కూడా జరిగినాయి. పూజలు ముగిసిన అనంతరం కారులో బయలుదేరి వస్తుండగా మార్గ మధ్యలో కొడవలూరు దగ్గర కొంతమంది వేట కొడవళ్లతో ఆ కారుని అడ్డగించి కలవటి దగ్గరికి రాగానే ముందొక కారు వెనకొక కారు మధ్యలో ఈ హాసిని కారు ఉంచింది దారుణంగా హత్య చేసి చంపేశారు. ఆ సమయంలో హాసినితో పాటు మరికొంతమంది ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు పెట్టారు. లీడర్గా ఉంది హిజ్రాలకు సంబంధించి హాసిని మార్గ మధ్యలో అడ్డగించి దారుణంగా చంపేశారు. ఈ హత్యకు అసలు కారణం ఏంటో పోలీసులు కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంత దారుణంగా ఒక ట్రాన్స్జెండర్ని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? పెద్ద స్థాయిలో ఆందోళన జరుగుతోంది. ఎందుకంటే నెల్లూరు, తిరుపతి ఏరియాల్లో ట్రాన్స్జెండర్ హాసినికి మంచి పేరుంది. హిజ్రాల లీడర్గా పేరుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి పేరుంది. అలాంటి ట్రాన్స్జెండర్ లీడర్ హాసినిని ఇంత దారుణంగా ఎందుకు చంపారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గుడి కట్టించింది, ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంది. నెల్లూరు, తిరుపతి లాంటి ఏరియాల్లో ఎన్నో మంచి పనులు చేసిందన్న పేరు కూడా ఉంది. అయితే హిజ్రాల మధ్య ఉన్నటువంటి గొడవే దీనికి ఏమన్నా కారణమా? పోలీసులు ఈ కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది హిజ్రాలు ఈమెను వ్యతిరేకించారని, వేరే హిజ్రా తనకంటే గొప్ప స్థాయిలో ఈమె ఎదుగుతుందని చెప్పి జీర్ణించుకోలేక ఈ విధంగా జరిగిందని కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరొక ముఖ్యమైనటువంటి వాదన రాజకీయపరమైనటువంటి కారణం కూడా ఉంది. ఒక రాజకీయ నాయకుడి హస్తం ఉంది ఈ హత్యలో అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి ఏ నాయకుడి ప్రోద్బలంతో ఈ దారుణ హత్య జరిగింది? ఈ హిజ్రాలో, ఈ హాసినిలో నచ్చనిది ఏంటి అన్నది కూడా చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రెండు జిల్లాలకు సంబంధించిన ట్రాన్స్జెండర్స్ పెద్ద ఎత్తున ఈరోజు నెల్లూరుకు వచ్చారు. కొడలూరు దగ్గర ఎక్కడైతే హత్య జరిగిన ప్రదేశానికి వచ్చి ధర్నా చేస్తున్నారు. హాసినికి న్యాయం జరగాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వందల సంఖ్యలో హిజ్రాలందరూ ఒక చోట కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఉద్రిక్తపరమైన పరిస్థితుల్లోనే పోలీసులు కూడా అక్కడ కొంతమంది బలగాల్ని మోహరించి అక్కడ సాఫీగా జరిగే విధంగా, శాంతియుత ధర్నా జరిగే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో అంత దారుణంగా వేట కొడవళ్లతో విచక్షణ రహితంగా ఆమె మీద దాడికి పాల్పడి చంపేశారు. అయితే ఈమెతో పాటు ప్రయాణం చేసినటువంటి మిగతా 4 ట్రాన్స్జెండర్లు చెప్పే వాదన కొంత పొంతం లేకుండా ఉంది కాబట్టి వారి మీద కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసులు. ఈ హత్యకు సంబంధించి హాసినితో ప్రయాణం చేసిన ట్రాన్స్జెండర్ల ప్రమేయం ఏమన్నా ఉందా? వీళ్ళు ఏమన్నా సాయం చేశారా? ఈ హత్యకు సంబంధించి ఇంత దారుణంగా నరికి చంపడానికి ఏమన్నా సమాచారం వీళ్ళకి ఏమన్నా తెలుసా? వీళ్ళ సహాయ సహకారాలతోనే అంత దారుణంగా ఏమైనా చంపగలిగారన్న కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏమైనా సరే రెండు జిల్లాలకు సంబంధించి హిజ్రాల లీడర్గా ఉన్నటువంటి హాసినిని అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేయడం వెనుక కారణం ఏంటనేది పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. నెల్లూరులో ప్రస్తుతం హిజ్రాల ఆందోళన ఒక పక్క జరుగుతోంది. మరికొంతమంది వేరే రీజన్స్ చెప్తున్నారు. కానీ ఏది సరైంది, ఏది అసలు కారణం అన్న తేల్చే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఈ సాయంత్రం వరకు పోలీసులు అసలు వాస్తవాలు బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాల్ హిస్టరీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. పార్లపల్లిలో పూజలు జరుగుతున్నటువంటి ఆ గుడికి సంబంధించి ఆ ఊళ్ళో కదలికలు కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అక్కడ గుడి నిర్మాణం దగ్గర నుంచి ఈరోజు యాక్చువల్గా ఆ గుడి ఓపెనింగ్ కావాలి. గుడి ఓపెనింగ్ అయ్యే ముందు రోజు పూజల్లో కార్యక్రమాల్లో భాగంగా ఆమె అక్కడ పూజలు చేసి ఇట్లా ఇంటికి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి సమయంలో దారుణంగా చంపేశారు. మరి పార్లపల్లిలో ఉన్నటువంటి గ్రామస్తుల ప్రమేయం ఏమన్నా ఉందా? అక్కడ స్థానికులు ఎలాంటి సమాచారం ఇస్తున్నారు కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. దీని వెనకాల వేరే హిజ్రా ఏమన్నా కారణమా, లేకపోతే రాజకీయ కోణంలో ఏమన్నా హత్య జరిగిందా? ఈ విషయాలన్నింటికి సంబంధించి అత్యంత రహస్య ప్రదేశాల్లో పోలీసులు ఆధారాలతో సహా కనిపెట్టే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది. చూడాలి ఎలాంటి ఆధారాలతో పోలీసులు ముందుకు వస్తారన్నది.